డీటెయిల్ చూద్దాం. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య చిట్ చాట్ వార్ హీట్ పుట్టిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ భారీ స్కామ్కు తెరలేపిందన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్ధమవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 400 ఎకరాల భూమిని టీడీఆర్ ద్వారా సేకరించామని, అయితే రేవంత్ కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్లో టీడీఆర్ మొత్తం షేర్లను కొంతమంది రేవంత్ అనుచరులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ఇప్పటికే 1,00,000 చదరపు అడుగులు కొనుగోలు చేశారన్నారు. భవిష్యత్తులో ఎఫ్ఎస్ఐ నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఆ ప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడతారని తెలిపారు. అప్పుడు టీడీఆర్లను అడ్డగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతుందన్నారు. టీడీఆర్పై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కోసం ఫార్ములా రేస్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా 16న బడ్జెట్ పెట్టి 17న నాకు ఈ ఫార్ములా రేస్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని అన్నారు. ఇది ముమ్మాడికి లొట్టపీస్ కేసు అని ఫైర్ అయ్యారు. దీనికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఏదేదో మాట్లాడతాడని, క్రిమినల్స్కు కేసులంటే భయం ఉండదన్నారు. భయపడేవాడు నేరాలు చేయడని, చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో తండ్రి కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఏమీ లేదన్నారు. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదన్నారు. కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదని సెటర్ వేశారు.